విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి తగ్గించి మూసివేతకు కారణమవుతుందని వామపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 24వ తేదీన జీవీఎంసీలో జరగనున్న కౌన్సిల్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ను ఆదుకునే విధంగా తీర్మానం చేసి గౌరవనీయులైన ముఖ్యమంత్రికి ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితర నేతలకు తీర్మానం చేసి పంపించాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా నేడు జీవీఎంసీ మేయర్కు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయకుండా అడ్డుకునే విధంగా ఎందుకు చర్యలు చేపట్టడం లేదో అర్థం కావడం లేదని జీవీఎంసీ కౌన్సిల్ పై ఆరోపణలు చేశారు. స్టాలిన్ సిపిఐ కార్పొరేటరు అలాగే సిపిఐ ఫ్లోర్ లీడరు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 1966లో అనేక పోరాటాలు చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు గర్జించిన ఫలితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చింది. సుమారు 25,000 ఎకరాల్లో ఈ స్టీల్ ప్లాంట్ ఉంది. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. అటువంటి స్టీల్ ఈ రోజుని 7.3 మిలియన్ టన్నులు ఉక్కు ఉత్పత్తిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చేస్తున్నట్లయితే 2014లో కేంద్రంలో అధికారంకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ నాయకత్వంలో ఈ స్టీల్ ప్లాంట్ని అమ్మివేయడానికి కుట్ర పన్నటం అనేది జరిగింది. కనుక గత అనేక సంవత్సరాల నుంచి కూడా అటు స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు, దీన్ని పబ్లిక్ సెక్టర్లోనే కొనసాగించాలని చెప్పి ఆందోళన చేయడం అనేది జరిగింది. కనుక ఈ మధ్యకాలంలో 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ, స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ, లేక సుమారు 25 లక్షల మంది జనాభా కలిగినటువంటి గ్రేటర్ విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఆశించింది ఏంటంటే కూటమి తరపున అటు ఎంపీ భరత్ కానీ, అట్లాగే ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాస్ గారు కానీ, అట్లాగే కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేక జనసేన ఎదురైనటువంటి పవన్ కళ్యాణ్ కానీ వీరు గెలిచినట్లయితే తప్పనిసరిగా కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీని ఒప్పించి ప్రైవేటీకరణ ఆఫ్ చేసి దీన్ని పబ్లిక్ సెక్టర్లో కొనసాగిస్తూ అవసరమైతే సెయిల్లో విలీనం చేస్తారని చెప్పి ఆశించారు. కానీ ఎలక్షన్ జరిగిన రోజులు అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు కూడా ఏంటంటే ఈరోజు నరేంద్ర మోడీ గారికి నచ్చ చెప్పి స్టీల్ ప్లాంట్ని పబ్లిక్ సెక్టార్లోనే కొనసాగిస్తామనేటువంటి దాంతో ఒక స్టేట్మెంట్ కూడా ఇప్పించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రిని కూడా కార్మిక నాయకులు మిగిలిన అందరూ కూడా కలిసినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం కూడా పాజిటివ్గా స్పందించట్లేదు. కనుక ఈ పరిస్థితుల్లో ఏంటంటే స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం పైన, ముఖ్యంగా విశాఖపట్నం ఈరోజు గతంలో పోర్ట్ సిటీ అనేవారు, కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు త్వరలో మూసివేతకి దారిగా అది నడుస్తూ ఉన్నది. రోజుకి 21,000 టన్నులు స్టీల్ ఉత్పత్తి కావాలి, కానీ 4,000 టన్నులు కూడా ఉత్పత్తి చేయట్లేదు. 3 బ్లాస్ట్ ఫర్నేసులు నడవాలి, 2 మూసేశారు, 1 నత్తనడకన సాగుతూ ఉన్నది. అనేక డిపార్ట్మెంట్లు ఉత్పత్తి లేక మూసివేయబడ్డాయి. అందువల్ల ఇది త్వరలోనే అది మూసివేతకి గురవుతూ పోతుంది. ఒకసారి స్టీల్ ప్లాంట్ మూతపడిన తర్వాత తిరిగి పునరుద్ధరించడము, తిరిగి ప్రారంభించడం అనేటువంటిది సాధ్యం కాదు. అది శాశ్వతంగానే మూసివేతకు గురవుతుంది. ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చింది. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ కార్పొరేషను 24వ తారీఖున జరగబోతుంది. ఆ కౌన్సిల్ సమావేశంలో ఇప్పటికే సిపిఐ ఫ్లోర్ లీడర్ స్టాలిన్ గారు, సిపిఎం ఫ్లోర్ లీడరు గంగారావు ఇద్దరం కలిసి మేయర్ గారిని 24 జరిగేటటువంటి కౌన్సిల్ సమావేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని తక్షణం సెయిల్లో విలీనం చేస్తూ మనం అలాగే దాన్ని సొంత గనులు కేటాయించడం, 5,000 కోట్ల రూపాయలు కనీసంగా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలనేటువంటిది, ఉన్నటువంటి అప్పులు ఒక 10 ఏళ్ల పాటు మారిటోరియం విధించాలనేటువంటి డిమాండ్లతోటి తీర్మానం చేసి, ఆ తీర్మానం అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని జీవీఎంసీ మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, అలాగే అన్ని పార్టీల యొక్క ఫ్లోర్ లీడర్లు, కార్పొరేటర్లు కలిసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అలాగే స్టీల్ మంత్రిని ముగ్గురిని కూడా కలిసి మన యొక్క విజ్ఞాపన వాళ్ళకి తెలియజేయాలి. ప్రస్తుత పరిస్థితిని తెలియజేసి
విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడటం అంటే విశాఖపట్నాన్ని కాపాడటమేననేటువంటి వాళ్ళకి తెలియజేయడం కోసం తీర్మానం చేయమని మేము ఇప్పటికే లెటర్లు ఇచ్చాం. వాళ్ళు ఇంకా తీర్మానం చేయలేదు. ఆలోచన చేస్తామని అంటున్నారు, సప్లిమెంటరీ ఎజెండాలో ఇస్తామంటున్నారు, లేకపోతే టేబుల్ ఎజెండాలో ఇస్తామంటున్నారు. కానీ ఇప్పుడు కూడా లేదు. మరి ఎవరు కాలడ్డు పడుతున్నారని నేను అడుగుతూ ఉన్నాను మేయర్ గారిని. మీ పార్టీ వైసీపీ ఆగిందా, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు వద్దంటున్నారా, లేకపోతే జనసేన వాళ్ళు వద్దంటున్నారా? ఈ విషయం అనేటువంటిది బయటికి పబ్లిక్గా నగర మేయర్ గారు తెలియజేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి విషయాలు నేను స్టీల్ ప్లాంట్ని కాపాడుతున్నాను అని మాట్లాడుతూనే ఏదో భిక్షం ఇచ్చినట్లు ప్రతిసారి నష్టం వస్తే ఎక్కడ ఆదుకుంటారని అంటున్నారు. వాళ్ళ సొంత సొమ్మిస్తున్నారా నేను అడుగుతూ ఉన్నాను. నష్టానికి కారణం ఏమిటి? 15,000 మందికి అదనంగా ఉద్యోగాలు ఇచ్చినాయి. 33 లక్షల టన్నుల నుంచి 74 లక్షల టన్నులు ఉత్పత్తికి విస్తరించింది. దాని దగ్గర ఉన్నటువంటి డబ్బులు 8,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టింది. అది చాలకపోతే మరొక 12,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. దానివలన వడ్డీలు పెరిగిపోయినాయి తప్ప ఇంకోటేం కాదు. పూర్తి సామర్థ్యాన్ని నడపకుండా బీజేపీ కాలొడ్డు పెట్టి దీన్ని నష్టాలు పాలు చేస్తూ ఉంటే ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? కార్మికులను తప్పు పడతారా? ఇక్కడ మేనేజ్మెంట్ని ఎవరండి ఆపరేట్ చేస్తుంది?